2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపుకు ఐఏఎస్ రోహిణి సహకరించకపోవడం, ఎలక్షన్స్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆమెను ట్రాన్స్ఫర్ చేసేలా చేశాయి. పార్లమెంటరీ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సేలం ఫోర్టు మైదానానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఇల్లు ఉన్న కోట మైదాన్ నుండి తిరువగౌండనూర్ వరకు అన్నాడీఎంకే జెండా స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత డీఎంకే సభ్యులు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రోహిణికి ఫిర్యాదు చేశారు. దాంతో వాటిని గమనించిన రోహిణి అవి చట్టవిరుద్ధంగా ఉన్నాయని, పర్మిషన్ తీసుకోకుండా ఎలా పెడతారని ఫైర్ అయ్యి వెంటనే జెండా స్తంభాలను తొలగించాలని కలెక్టర్ రోహిణి ఆదేశించింది. దాంతో ముఖ్యమంత్రికి కాలిపోయింది. ఆ తర్వాత సేలం 5 రోడ్డు ప్రాంతంలో ఫ్లయింగ్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి హాజరై వంతెనను ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో ఊహించని విధంగా డీఎంకేకు కొత్తగా ఎన్నికైన సేలం లోక్సభ సభ్యుడు పార్థిపన్తో పాటు కొంతమంది సభ్యులు పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రి వేదికపై ఉండగానే డీఎంకే సభ్యుల మధ్య గొడవ మొదలైంది. దాంతో ముఖ్యమంత్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేయనప్పుడు పార్థిపన్ను ఎవరు పిలిచారు అంటూ తీవ్రస్థాయిలో జిల్లా కలెక్టరైన రోహిణిపై మండిపడ్డారు.